అందరికీ నమస్కారం. ఒక హీరోగా కావాల్సిన అన్ని లక్షణాలు ఉండి, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయగల అన్నపూర్ణ స్టూడియోస్ వెనకాల ఉండి, కొండంత అండగా తండ్రి నాగార్జున, తల్లి అమల ఉండి కూడా అఖిల్ 11 సంవత్సరాలుగా ఒక మంచి విజయాన్ని సాధించలేకపోయాడు. కారణం ఏంటి? పొరపాటు ఎక్కడ జరిగింది? 1995లో బేబీస్ డే అవుట్ అనే ఇంగ్లీష్ సినిమాకి రీమేక్గా వచ్చిన సిసింద్రితో అఖిల్ మనకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది కూడా. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మనంలో ఒక చిన్న కేమియో చేసి మనందరికీ కనిపించాడు అఖిల్. నిజంగా మనం సినిమాలో అతను చేసిన కేమియో చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ఒకే ఫ్రేమ్లో చూడడం. మనం సినిమాలో అఖిల్ చేసిన కేమియో చూసి అభిమానులే కాదు, తెలుగు సినీ ప్రేక్షకుడు ప్రతి వాడు ఆనందపడ్డాడు. అలాగే 2015లో అఖిల్ అతని పేరు మీదే తన మొదటి చిత్రం తీసుకొచ్చాడు. వివి వినాయక్ డైరెక్టర్, భారీ అంచనాలు. అయితే ఆ సినిమా కూడా నిరాశపరిచింది. తర్వాత చేసిన 4 సినిమాల్లో ఒక్క హలో తప్పించి గుర్తు పెట్టుకునేంత సినిమా ఏమీ లేదు. ఇంట్లో నాగార్జున లాంటి దిగ్గజం ఉండి అఖిల్కి ఫ్లాప్స్ వచ్చాయంటే అఖిల్ నాగార్జున సలహాలు తీసుకోలేదా అని చిన్న డౌట్ వస్తుందన్నమాట. మహేష్ కూడా కెరీర్ స్టార్టింగ్ ఏట వల్లే చేసేవాడు. లక్కీగా మహేష్కి మొదటి సినిమా రాజ్ కుమార్, 4వ సినిమా మురారి దొరికాయి. మహేష్ లాగానే అఖిల్ కూడా లవ్ స్టోరీస్ మీద చిన్న చూపు చూపించాడేమో అని అందరికీ అనుమానం అనమాట, ముఖ్యంగా నాకు. కెరీర్ స్టార్టింగ్లో ఒక లవ్ స్టోరీ కానీ ఒక ఫ్యామిలీ స్టోరీ కానీ చేస్తేనే మనం జనం మనసుల్లో నిలిచి ఉంటారు. ఒక్కడ వచ్చే వరకు మహేష్కు మురారి, ఖుషి వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, అలాగే తన అన్నయ్య నాగ చైతన్య కూడా టర్నింగ్ పాయింట్ ఏమాయి చేసే లవ్ స్టోరీయే కదా. అలాగే అఖిల్ కూడా ఖచ్చితంగా నువ్వే కావాలి, మురారి, తొలి ప్రేమ లాంటి సినిమాలు చేసి ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం అనమాట. అలాంటి ఒక సినిమా, ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ లేకుండా చేసి ఉంటే ఈ పాటి ఖచ్చితంగా అఖిల్ ఒక మంచి విజయాన్ని సాధించి ఉండేవాడు. అందం ఉంది, పర్సనాలిటీ ఉంది, ఫ్యామిలీ బ్యాకప్ ఉంది, అయినా 10 సంవత్సరాలు వృధా అయిపోయాయి. దక్కాల్సిన విజయం దక్కలేదు. నేను ఇది ఒక విమర్శకుడిగా చెప్పట్లేదు, అఖిల్ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న ఒక సగటు సినిమా అభిమానిగా చెప్తున్నాను. అఖిల్ నీకు విజయం అందించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ప్రయత్నం నీదే. లెనిన్తో ఒక మంచి విజయం అందుకొని నెక్స్ట్ బిగ్ స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.